శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కొందరు చిన్నతనం నుంచే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని కలలు కంటారు. కలలు కనడమే కాదు, వాటిని సాకారం కూడా చేసుకుంటారు. ఆ దిశగా అహర్నిశలు కృషి చేస్తారు. వారి కృషికి తల్లిదండ్రులు సైతం అండగా నిలుస్తారు. అలాంటప్పుడే అసాధ్యాలు సుసాధ్యాలుగా మారతాయి. ఇలాంటి వారిలో కొందరి కలలు వీరోచితంగా ఉంటాయి. మిలిటరీలో చేరాలని, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేయాలని, నేవీలో సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కంటూ ఉంటారు. నువ్వేమవుతావ్ అని ఎవరైనా అడిగితే నేను సైనికుడినవుతాను అని గర్వంగా చెబుతారు. బోర్డర్లో యుద్ధం చేస్తానని అంటూ ఉంటారు. అలాంటి ఉన్నత ఆలోచనలు కలిగిన వ్యక్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. తనకు ఊహ తెలిసిన నాటి నుంచి నేవీపై కలలు కన్నారు ఈ కమ్మ ధీరుడు. కేవలం కలలు కనటమే కాదు, వాటిని నిజం చేసుకునే దిశగా బలమైన అడుగులు వేశారు. అందుకోసం అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. దీంతో అనుకున్నది సాధించారాయన. ఆయనే కుదరవల్లి శ్రీనివాస్. ఇటీవలే విశాఖపట్నం నేవల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టిన తెలుగు తేజం. కమ్మవారితో పాటు ప్రతి తెలుగువాడు గర్వపడే గొప్ప వ్యక్తి. ప్రతి ఒక్కరూ కలలు కంటారు, కాని కొందరే ఆ కలలను నిజం చేసుకుంటారు. దానికి కారణం కేవలం వారి ప్రతిభ, అంకితభావమే. కుదరవల్లి శ్రీనివాస్ అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. ఆయన ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా దాన్ని చేరుకోవడం పక్క. అంతటి సంకల్పంతో ముందుకెళ్తారాయన. సాంకేతిక నైపుణ్యాలతో పాటు అంకితభావం, నాయకత్వ లక్షణాలు ఆయన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. నౌకాదళంలో అనేక కీలక హోదాల్లో సేవలందిస్తున్న ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇండియన్ నేవీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఉన్నతాధికారులు ఏ ఆపరేషన్ అప్పగించినా సమర్థవంతంగా దాన్ని పూర్తి చేస్తారు అనే పేరుంది శ్రీనివాస్కి. అదే ఆయన్ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. కుదరవల్లి శ్రీనివాస్ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో 1968లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు రత్నకుమారి, పూర్ణానందదాస్. చిన్నతనంలోనే ఇతడి ప్రతిభను గుర్తించారు తల్లిదండ్రులు. ఆసక్తిని కూడా తెలుసుకుని ఆ దిశగానే ప్రోత్సహించారు. బాగా చదువుకుంటూనే ఎన్నో పెద్ద పెద్ద విషయాలపై చర్చించేవారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడేవారు. దాంతో ఎలాగైనా శ్రీనివాస్ను రక్షణ రంగంలోకి పంపించాలి అని తల్లిదండ్రులు కలలు కన్నారు. ఈ క్రమంలో 1979లో కోరుకొండ సైనిక్ పాఠశాలలో 6వ తరగతిలో చేర్పించారు. అప్పట్నుంచి అతడి జీవితమే మారిపోయింది. చిన్నతనంలో తాను కన్న కళ్లను సాకారం చేసుకునేందుకు ప్రతి క్షణం పోరాటం చేశారు. 8వ తరగతిలో ఉన్నప్పుడే ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ NIMలో బేసిక్ మౌంటనీరింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సులో భాగంగా రాక్ క్లైంబింగ్, మంచుతో పాటు హిమానీ నదాలపై ప్రయాణం వంటి వివిధ నైపుణ్యాలను నేర్చుకున్నారు. 1985లో స్కూల్ కెప్టెన్ అయిన శ్రీనివాస్ ఆ మరుసటి ఏడాది ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఖడ్క్వాస్లాలో క్యాడెట్గా చేరారు. లోనావాలాలోని INS శివాజీలో ఉన్న నౌకాదళ కాలేజ్ నుంచి మెరైన్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. చదువులో అద్భుత ప్రతిభ కనబర్చారు. INS విరాట్తో పాటు ఆఫ్షోర్లో అనేక సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో శ్రీనివాస్ సేవలందించారు. INS విరాట్ అనేది భారత నౌకాదళానికి చెందిన ఒక విమాన వాహక నౌక. 1987 నుండి 2017 వరకు భారత నౌకాదళంలో సేవలందించింది. INS విక్రమాదిత్య వచ్చే వరకు భారత నౌకాదళంలో ప్రధాన నౌకగా ఉండేది INS విరాట్. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే INS విక్రమాదిత్య ప్రాజెక్టులో కూడా కుదరవల్లి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. తొలుత ప్రతిష్టాత్మకమైన INS విరాట్ యుద్ధనౌకలో చాలా కాలం సేవలందించారు శ్రీనివాస్. వైమానిక వాహక నౌక, ప్రొపల్షన్ సిస్టంలలో ఈయనకు విశేష అనుభవం ఉంది. ఈ క్రమంలోనే విక్రమాదిత్య ప్రాజెక్టు కోసం శ్రీనివాస్ను రష్యాకు పంపించారు. INS విక్రమాదిత్య అనేది మన అమ్ముల పొద్దులోని అత్యంత బలమైన యుద్ధనౌక. దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది భారత్. ఈ యుద్ధనౌకను రష్యాలో తయారు చేస్తున్న సమయంలో శ్రీనివాస్ చాలా కాలం అక్కడే ఉండి సేవలందించారు. INS విక్రమాదిత్య 30 కంటే ఎక్కువ విమానాలు మోసుకెళ్లగలదు. ఇందులో MiG-29K ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు శ్రీనివాస్ కెరీర్లో ఇంకా చాలా విజయాలున్నాయి. తానే ఇంజనీరింగ్ చదివిన ANS శివాజీ కమాండ్ బాధ్యతలు స్వీకరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ పనితీరు, నౌకాదళంలో ఆయన సేవలకు గుర్తింపుగా 2022లో రియల్ అడ్మిరల్ ర్యాంక్ కూడా అందించింది కేంద్రం. విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్గా 2024లో బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ఇటీవలే వైస్ అడ్మిరల్గా పదోన్నతి పొందారు. 63 ఏళ్ల కోరుకొండ సైనిక్ స్కూల్ చరిత్రలో ఈ పాఠశాల నుంచి వైస్ అడ్మిరల్ స్థాయికి చేరుకున్న మొదటి వ్యక్తి MS పవార్ కాగా, రెండో వ్యక్తిగా K శ్రీనివాస్ నిలిచారు. ఈ పాఠశాల నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది త్రివిధ దళాల్లో కీలక హోదాలకు చేరుకున్నారు. వీరిలో శ్రీనివాస్ చరిత్ర ఇండియన్ నేవీలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
మనం చేసే పనిలో అంకితభావం ఉంటే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని చెప్పుకోవడానికి కుదురువల్లి శ్రీనివాస్ ప్రత్యక్ష ఉదాహరణ. చదువుకునే సమయంలో ఎంత ఏకాగ్రతతో కష్టపడ్డారో నావీలో చేరిన తర్వాత కూడా అలాగే పనిచేశారు. అందుకే అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఆదర్శమే శ్రీనివాస్. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.